నితిన్ శ్రీలీల జంటగా వెంకి కుడుముల రూపొందించిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమా నేడు మార్చి 28న విడుదలైంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. మరి ఆశించిన స్థాయిలో మూవీ ఆకట్టుకుందా లేదా రివ్యూలోకి వెళ్దాం పదండి. ఇందులో డబ్బున్న వాళ్ళ ఇళ్లను టార్గెట్గా చేసుకొని మారు వేషాల్లో దోపిడీలు చేసే మోడర్న్ రాబిన్ హుడ్ గా నితిన్ కనిపించారు. రాబిన్ హుడ్ మూవీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉందని, కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉండటంతో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని నెటిజన్స్ మూవీ పాజిటివ్ టాక్ మొదలైంది. స్టైలిష్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని నెటిజన్స్ నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది. ఫస్ట్ హాఫ్ లోని కామెడీ వర్కౌట్ అవ్వడమే ఈ సినిమాకు కాపాడే ప్రధాన అంశమని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ భీష్మ మూవీని గుర్తు చేస్తుందని, కొంత రొటీన్ గా ఉందని తెలుస్తుంది. కానీ వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. వీడి కామెడీ థియేటర్లో మంచి నవ్వులు పూయించింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటే సినిమా అదిరిపోయేది అని అంటున్నారు. ఈ సెకండ్ హాఫ్ పార్ట్ లో డేవిడ్ వార్నర్ విలన్ గా కనిపించబోతున్నట్లు క్లైమాక్స్ లో చూపించడం మాత్రం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. రాబిన్ హుడ్ ఈ సమ్మర్ కి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నితిన్ మరియు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి అతిపెద్ద బలం. దర్శకుడు వెంకి కుడుముల తన ట్రేడ్ మార్క్ కామెడీ మరియు స్క్రీన్ ప్లేతో తనదైన కథను అందించారు. కొత్త స్టార్ డేవిడ్ వార్నర్ క్యామియో పూర్తి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. హీరోయిన్ శ్రీలీల తన పాత్రలో అట్రాక్ట్ చేసింది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి నితిన్ రాబిన్ హుడ్ మూవీ కొంత పాజిటివ్ టాక్ తో పాటు మిక్స్డ్ టాక్ కూడా వస్తుంది. మరి రాబిన్ హుడ్ మూవీ మీరు చూసినట్లయితే సినిమా ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.